బుల్లితెర నటి శ్రీ సత్య తన వ్యక్తిగత జీవితంలోని కష్టాలు, ఆర్థిక పోరాటాలు, తల్లిదండ్రుల పట్ల తన బాధ్యత గురించి తాజాగా వెల్లడించారు. నెలకి 2 లక్షల ఖర్చు, సొంత ఇల్లు లేకపోవడం వంటి విషయాలపై ఆమె స్పష్టంగా మాట్లాడారు. తన తల్లి వైద్య ఖర్చులు, ఆమె సంరక్షణ నిమిత్తం నెలకు సుమారు 2 నుండి 2.5 లక్షల వరకు వైద్యానికి అయిపోతుందని శ్రీ సత్య తెలిపారు. ఇందులో మందులు, తల్లికి సహాయం చేసే పని, అమ్మాయి జీతం వంటివి ఉన్నాయని వివరించారు. తన తల్లికి వారానికి 20,000 ఫిజియోథెరపీ ఖర్చులు అవుతున్నాయని, ఈ బాధ్యతలన్నీ తన తండ్రితో కలిసి తాను చూసుకుంటున్నానని పేర్కొన్నారు. తమకు సొంత ఆస్తి, ఇల్లు లేదని, కుటుంబ వ్యాపారం నష్టపోవడంతో కోవిడ్ సమయంలో ఉన్న ఇంటిని కూడా అమ్మేసుకోవాల్సి వచ్చిందని ఆమె తెలిపారు. భవిష్యత్తులో తను పని చేయకపోతే తన తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటని తరచుగా భయపడుతూ ఉంటానని, ఇదే తన ఏకైక భయమని శ్రీ సత్య పంచుకున్నారు. తల్లిదండ్రులను రుద్రాశ్రమంలో వదిలేయడంపై శ్రీ సత్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను విస్మరించడం ఎవరికి రైట్ కాదని ఆమె గట్టిగా చెప్పారు. కాకినాడలో తన కొడుకు కోసం రోడ్డు మీద ఎదురు చూస్తున్న ఒక ముసలావిడిని ఉదాహరణగా ప్రశంసించారు. అటువంటి సంఘటనలు తనను ఎంతగానో బాధపట్టాయని చెప్పారు. ఈ రోజుల్లో సంబంధాలకు విలువ లేకుండా పోయిందని, ఆధునిక సమాజం రోబోటిక్ జీవితాన్ని గడిపేస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ సత్య ఎదుర్కొంటున్న మరో సమస్య బాడీ షేమింగ్. తన ఆరోగ్య సమస్య అయిన పీసీఓడి, పీసీఓఎస్ హార్మోనల్ మార్పుల వలన తన బరువు పెరుగుతున్నానని ఆమె వెల్లడించారు. ప్రతి 12 రోజులకు పీరియడ్స్ రావడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, అయినా తనను బరువు పెరుగుతుందని ప్రజలు విమర్శిస్తున్నారని తెలిపారు. అమ్మాయిలు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలను అర్థం చేసుకోకుండా అసంభవమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆమె స్పష్టం చేశారు. డిప్రెషన్ లో ఉన్నా లేదా వయసు పెరిగినా శరీరంలో మార్పులు వస్తాయని, 10 ఏళ్ల క్రితం ఉన్నట్టుగా ఇప్పుడు ఉండాలని ఆశించడం కరెక్ట్ కాదని ఆమె అన్నారు. జిమ్ చేసి బరువు తగ్గినా ముఖం మారుతుందని, తన సహజమైన లుక్స్ ను కోల్పోవడం ఇష్టం లేదని కూడా ఆమె వెల్లడించారు.